జగిత్యాల పట్టణం కొత్త బస్టాండ్ నుండి నర్సింగ్ కళాశాల రోడ్డులో 1 కోటి రూపాయలతో డ్రైనేజీ, 20వ వార్డులో 20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ యావర్ రోడ్డులో ప్రభుత్వ స్థలంలో 900 మీటర్ల మేర భవిష్యత్తు తరాల కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగింది. పట్టణం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నా, అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తా, పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడడం తగ్గించాలి, మార్కండేయ నగర్ను అనుసంధానంగా యావర్ రోడ్డులో డ్రైనేజీ నిర్మాణం కోసం కృషి చేస్తా, జగిత్యాల తిప్పన్నపేట బ్లాక్ స్పీడ్ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. యావర్ రోడ్డు వెడల్పు కోసం కృషి చేస్తా, బైపాస్ రోడ్డు 100 ఫీట్ల మీద డ్రాప్ తెస్తే ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారం చేసి ప్రజలకు ఆగం చేస్తున్నారు. జగిత్యాల పట్టణంలో 126 సర్వే నెంబర్ 14 జోన్ల మార్పు చేయడం జరిగింది. చట్టబద్ధ అనుమతులు వస్తున్నాయి. నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ జగిత్యాలలో కలపడం జరిగింది. అర్బన్ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలు కల్పన కోసం కృషి చేస్తా అన్నారు. వ్యక్తుల కోసం కాదు, వ్యవస్థ కోసం పని చేయాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. చెప్పు పంపి అసలు యాడ్ చేసిందని చెప్పు. లేడీస్ ఓడి కొద్దిగా ముందు లేడీస్ వాళ్ళు పడలేదు ఎందుకంటే బాగా ఆడికెళ్ళి వేస్తారా वकील साहब म्यूनसिपल वकील मेडिकल कॉलेज महिला अंतका ड्रामा इंदिरम्मा రాకేష్ పని
అయిన తర్వాత నాకు ఒకసారి జ్ఞానం కలిసి ఇందులో భాగంగా ఈ వార్డుకు 20 లక్షలతో 2 డ్రైనేజీలు మార్కండేయ గుడి ముందర ఇటుపక్క అటుపక్క 2 డ్రైనేజీలు పెట్టడం జరిగింది. డ్రైనేజీ కమ్ స్లాబ్లు కూడా ఎవరు ఇబ్బంది పడద్దు, ఎందుకంటే అందరు స్లాబ్లు వస్తాయి కావచ్చు, మళ్ళీ గద్దెలు కట్టుకోవచ్చు. సేమ్ మోర్ లెవెల్నే మోర్ వస్తుంది, కొద్దిగా పెద్ద మోర్ వస్తుంది, దాని మీద స్లాబ్ వస్తుంది కాబట్టి మళ్ళీ సేమ్ ఐసీజీ మీకు ఉంటుంది. ఎవరు బాధపడద్దు, గద్దెలు అవుతున్నాయి ఇవ్వద్దని చెప్పి అనుకోవద్దు, ఎందుకంటే మనకే రాను రోజులలో మంచిగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం కొంచెం ఓపిక ఉండాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే స్థానికంగా మనకు సంజయ్ కుమార్ గారు వారు అడగంగానే మనకి డ్రైనేజీలు కానీ సీసీ రోడ్ కావాలని చెప్పి సార్ కావాలంటే మనకి ఈ లైన్ మొత్తం మంచిగా అవుతుంది కాబట్టి ఆడికి లేడికి సీసీ రోడ్ మంచిగా ఉంటుందని చెప్పి అనగానే అది కూడా సీసీ రోడ్ కూడా త్వరలో అవుతుంది. ఏడికల్ అంగట్లకి వెళ్ళి ఇప్పుడు సేమ్ మన అంగడి మూలవి నుంచి మార్కండేగుడి కబర్కా నుంచి మూలం నుంచి స్ట్రేట్గా దేవశ్రీ గార్డెన్ లైన్ దాకా మనకు అవుతుంది. అలాగే ఇంకొకటి యావర్ రోడ్ కూడా మనం ఎస్టిమేషన్ లేపించిన ఆ మోరి కూడా దేవుని దగ్గర పెట్టాలని చెప్పని మన స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్తున్నా. మాకు యావర్ రోడ్కి మోర్లు అయితే మాకు నీళ్ళ చుక్క రావు సార్, ఎందుకంటే 2 డ్రైనేజీలు కావాలి. అటుపక్క మీరు ఇదే విధంగా అటుపక్క 2 మోర్లు అటుపక్క లక్ష్మణ్ గారి వాడు మా వాడు 2 కలిపి మనకు పెడితే మాది నీళ్ళు రావు, ఎందుకంటే ఈ వరద లక్షణానికి కారణం యావర్ రోడ్ మోర్లు లేకని. దయచేసి మీ ఆయంలో మాకు వేయండి. గతంలో మేము 40 ఏళ్ళ నుంచి నేను 12 సంవత్సరాల నుంచి ఉంటున్నా, ప్రతిసారి మొత్తుకున్నా మున్సిపల్ అయితే సార్ ఎవరు మోరు పెట్టరు సార్, మున్సిపల్ కాంప్లెక్స్ కట్టారు, మోరు కట్టాలా సార్ అంటే కూడా మోర్లు కట్టలేరు. అది దయచేసి మీ ఆయంలో మోరి కట్టాలి సార్, డ్రైనేజీలు మాత్రం 2 దిక్కులా కట్టాలి సార్, మీకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే వాడకట్టు తరపున నేను కోరుకుంటున్నాను, మీ ఆయంలో కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. దయచేసి నాకు ఈ అవకాశం చెప్పేందుకు ధన్యవాదాలు. క్లుప్తంగా చెప్పినట్టు మార్కండేయ గుడి దగ్గరికి వెళ్ళి కూడా మోడి సత్తా లేదు. మొన్న కూడా ఆంజనేయ స్వామి ప్రతిష్టకు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలయ ధర్మకర్తలు కావచ్చు, పద్మశాలి సంఘ నాయకులు మా జిఆర్ గారు, ప్రభాకర్ గారు, అట్లనే స్వామి కృష్ణహరి గారు న్యాయవాది, మొదటి నుంచి కూడా మా కుటుంబ సభ్యులు లాంటి వాడు, మా నాన్నగారికి చాలా ప్రీతిపాత్రుడు, అట్లనే మహేంద్రనాథ్ గారు మున్సిపల్ అడ్వకేట్, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం. నేను కూడా గతంలో ఇక్కడికి వచ్చి ఆ మోర్లలో నీళ్ళు వస్తుంటే ఆగిపోయిన సందర్భంలో చూసి సాగు చేయించడం, అప్పుడున్న కమిషనర్ కళ్ళలో కూడా నీళ్లు పెట్టుకున్న విషయం మనం చూసినాం. అంటే ఒక నాయకుడైనా ఒక అధికారి అయినా కానీ ప్రజల కోసం మనస్ఫూర్తిగా పనిచేయాలనే భావన ఉంటుంది. దాంట్లో భాగంగా మీరు గెలిపించిన మీ సంజయ్ అన్న, మీ తమ్ముడు, మీ మిత్రుడు, మీ కుటుంబ సభ్యుడు ఇవాళ యావర్ రోడ్ గురించి ప్రతి వాళ్ళు మాట్లాడతారు. యావర్ రోడ్ అంటే కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి పాత బస్ స్టాండ్ దానికి, మరి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి పాత బస్ స్టాండ్ దానిక ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయో అక్కడ ఫైర్ స్టేషన్, పార్క్, టౌన్ హాల్, మన యావర్ రోడ్ దగ్గరనే ఫారెస్ట్ ఆఫీస్ ఉంటుంది, కొద్దిగా కిందికి పోతే తహసీల్ ఆఫీస్ ఉంటుంది, కోర్టు ఉంటుంది, దవాఖానా, స్కూలు, మహిళా డిగ్రీ కాలేజ్, ఇవన్నీ చోట్ల కూడా రోడ్ పెద్దగా చేయడమే కాదు పెద్ద మోరి బ్రహ్మాండంగా దాని మీద రాయేసి కట్టించారు. ఎట్లా అంటే రేపటి నాడు ఏదైనా కరెంట్ లైన్ ఏదైనా కావాలంటే కూడా కేబుల్ వేసే విధంగా టెక్నాలజీ చేస్తాం. మళ్ళీ మీకల్ బయట అంటే ఒక ముందు చూపుతాడు. అదేదో 10 గజాలు కట్టి చెప్పుకుంటున్నాను కాదు, 993 మీటర్లు కట్టించినామని చెప్పి సొంతంగా చెప్తున్నాను. మోరి కావాలంటారు, కరెక్ట్, అది వాస్తవం, నా కళ్ళారా కనబడుతుంది. మరి ఎప్పుడైతే ఒక్కసారి నన్ను గెలిపించేది, 2 ఏళ్ళు కరోనా వచ్చింది, గెలిచిన తెల్లారి ప్రభుత్వం మారింది, మళ్ళా ముఖ్యమంత్రి గారితో కలిసి వారే మున్సిపల్ శాఖ మంత్రి, మరి మంచి పరిచయాలు వేసుకొని నిధులు తెద్దామని పోతే ఇక నన్ను ఎన్ని మాటలు అన్నారో మీరు చూస్తున్నారు. అంటే అనేది నన్ను గెలిపించిన నా కుటుంబ సభ్యుల కోసం, నా పట్టణం కోసం నేను పనిచేయాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారితో నిన్న కూడా వేదిక మీద కలిసాను. అందరు టీవీలలో చూసి సారథి మాట్లాడించింది కదా, ఎందుకంటే నేను మీ మీద వాడు ఉరక. సో ఈ రకంగా అక్కడ గౌరవంగా ఉంటూ జగిత్యాల పట్టణానికి నిధులు తీసుకొస్తాను. మన అంతకుముందు కూడా కాంప్లెక్స్ అయింది, అప్పుడే కట్టాల్సింది లేదని చెప్పి అంటున్నాడు. కానీ మీరు గెలిపించిన సాధ్యాన ఉన్నన్ని రోజులలో కొద్ది సమయంలో నాకు పెద్ద అవకాశం రాలేదు, నేను ఫస్ట్ టైం ఓడైపోతుంది. అయినా కానీ అప్పుడు నిధులు తీసుకొచ్చినాం, అప్పుడున్న నాయకులతోటి ఒప్పించి మెప్పించి చేసి అంత మంచిగా చేసినాం. చెప్తా, జగిత్యాల 126 సర్వే నెంబర్లు 14 వార్డులలో, అటు కొత్త మెడికల్ కాలేజ్ ఎదురుగా కావచ్చు, గోలపల్లి రోడ్ కావచ్చు,
ధరంపూర్ రోడ్ కావచ్చు, శంకులపల్లె కావచ్చు, పొన్నాల గాడి ముందర కావచ్చు, వైశభవన్కి వెళ్ళి పోచమ్మ గుడిపోయేది కావచ్చు, ఎల్లరమ్మ ఇంటి పక్క కావచ్చు, కృష్ణానగర్ సెక్రటరీ ఇంటికి వెళ్ళి బైపాస్ రోడ్ పోతుంది. రోడ్ ఉన్నట్టే లేదు. వేరే కారణం రమణ ఇంటి దగ్గర ప్రైవేట్ జాగా రోడ్ అని పెట్టారు, వైశ్య సంఘం వరకు రోడ్ అని పెట్టారు. బట్టి వాళ్ళకు అన్ని పర్మిషన్ లేకుండా కట్టిన స్కూల్ జోన్ అని. ఇట్లా ఈ రకంగా ఉన్నాయి 126 సర్వే నంబర్ల 14 జోన్లు మార్పు చేసుకొచ్చాం. మీరు ఇచ్చిన బలం, మీ అండ మా జయించాల అండ గొప్పగా సహకరిస్తుంది. కానీ ఈ ఇయ్యాల మీడియా అనేది వచ్చేటప్పుడు మంచిది, సెల్ ఫోన్ చేసుకుంటే దాని కాదు. కాబట్టి వాళ్ళ దయా మన ప్రాప్తం అని మీ అందరికి కూడా తెలుసు. తెలిసిన పుస్తకం లెక్క తప్పకుండా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. నాకు కూడా ఉన్నది యావర్ రోడ్డులో డ్రైన్ చేయాలని. నాకు కూడా చాలా దగ్గర వాళ్ళు, చాలా పెద్ద అడ్వకేట్ ఎదురుగానే ఉంటారు. అక్షర గారు, అత్తమ్మ అంటారు, మా లక్ష్మణ ఇప్పుడు అదే విధంగా మీరు అందరూ కూడా చూస్తున్నారు. మీరు చూసి కావచ్చు, 10 లక్షల ఇంటికి పోయేకాడ ఒక బోర్డు కనబడుతుంది. అక్కడ ఏమవుతుంది, బ్లాక్ స్పాట్ రోడ్ అని రాసి ఉంటుంది. అంటే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతుంది, చచ్చిపోతుంది. అట్లా జగిత్యాలలో చాలా ఉండే. గాంధీనగర్ దిక్కు, తిప్పలపేట దిక్కు, మన యావర్ రోడ్లో కూడా ఉన్నాయి. గాంధీనగర్ దిక్కు రోడ్ పెద్దగా చేస్తాం, తిప్పలపేట రోడ్ కూడా పెద్దగా చేస్తున్నాం. అయిపోయింది, మంజూరు అయిపోయింది తిప్పలపేట రోడ్ అంతా. ఈ ఒక్క యావర్ రోడ్ వీలైంది. తప్పకుండా ఇవాళ కొందరు ఎన్నో మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కొన్ని రకాలుగా పోతుంటారు. కానీ తప్పకుండా, ఎందుకంటే పర్మిషన్ ఇచ్చున్నారు. 80 ఫీట్ల మీద ఇచ్చారు, 60 ఫీట్ల మీద ఇచ్చారు. ఇంకా మరి పాతకాలంలో వాళ్ళకన్నా 40 ఫీట్ల మీద ఉన్నాయో నాకు 30 ఫీట్ల మీద కూడా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఓటు తీసి ఓటు తీయకపోతే కాదు, ఇక అన్నిటికన్నీ 100 ఫీట్ల మీద చేయాలని చెప్పి 100 ఫీట్ల మీద జియో ఆల్రెడీ తీసుకొచ్చారు. అందుకే కొత్త కట్టేటి ఎంత కడుతుంది. ఇప్పుడు ఆ విశాల్ మార్ట్ కావచ్చు, ఇక్కడ రిలయన్స్ కావచ్చు, ఎదురుగా హ్యాపీ కావచ్చు, ఇంకా ఫైర్ స్టేషన్ పక్కన కూడా సెంటర్ కలిగి 50 ఫీట్ల మీద కడుతున్నారు. మరి ఆ కాగితం మీరు గెలిపించిన సంజయ్ అన్న, అప్పుడున్న మున్సిపల్ మా కౌన్సిలర్లు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరం కలిసి తీసుకొచ్చారు. అంటే జగిత్యాల పట్టణాన్ని పెద్దగా చేసే ఆలోచన. ఈ బైపాస్ రోడ్డు కూడా 100 ఫీట్లు తెచ్చి డ్రాఫ్ట్ పెడితే ఇంకా దానికి చాలా కలిపితే గాయ వేసి ఎలక్షన్ల ముందు డ్రాఫ్ట్ అంటే ముసాయిదా మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. క్యాన్సల్ చేసేదానికి ఇచ్చి పెట్టలేదు. క్యాన్సల్ చేసేదానికి ఇప్పుడు చూడండి 30 ఫీట్ల మీద కట్టబట్టి సెంటర్కి వెళ్ళి రేపటి నాడు ఎవరో బిల్డింగ్ కూలగొడతా అంటే అంటాడు, నాకేమి ఇస్తామంటాడు, ఊపుకుంటాడా? ఇయ్యకపోతే ఏమవుతుంది? వీడు ఒక మూల మీద బంగ్లా కమిషనర్ మూల కొడితే ఇప్పటికి పిలిచేస్తారు కదా కమిషనర్. అంతేనే కదా వకీల్ సార్, సస్పెండ్ అయ్యి జైలు కాడి పిలిచేస్తారు.